తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ, తెచ్చుకున్నది తెలంగాణ ప్రజలు అని మాత్రమే చెప్తున్నారు తప్ప అసలు మొదటి అడుగు వేసింది ఎవరు? ఇంతమంది ఉన్నారు. నేను చెన్నారెడ్డి గారు చెన్నారెడ్డి గారు మాకు ఒక స్కూల్ ప్రోగ్రాంలోకి వస్తే ఆంధ్ర వాళ్ళు వాటర్స్ తాగలేదు ఆయన. వాస్తవం ఇది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను అది, అంటే నేను చూసాను అది. ఎవరు అని అంటే మన ఆంధ్ర వాళ్ళు, అంటే ఆంధ్ర వాళ్ళ అట్టన్నాడు ఆయన. అంత కరడుగట్టిన వాళ్ళు ఉన్న హయాం నుంచి అంత వాళ్ళు కూడా సాధించలేంది 60 సంవత్సరాల కళని నెరవేర్చింది ఎవరు? అసలు నువ్వు ముఖ్యమంత్రి అయింది దేనికయ్యో? సోనియమ్మ ఇచ్చిందా, ఇంకొక ఆమె ఇచ్చిందా? అసలు మొదలైంది ఎక్కడ మొదలైంది? 1200 మందిని కడుపును పెట్టుకోకుండా ఫస్ట్లోనే ఇచ్చేస్తుంటే ఇంతమంది బిడ్డల ఆక్రోశాలు, ఇంతమంది తల్లిదండ్రుల ఆక్రోశాలు ఉండకపోతుండే కదా. ఎవరినో కించపరచడానికి కాదు, చరిత్ర అనేది వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళకి గుర్తులేదేమో, గుర్తు చేయాలి అని అంటే ఒకసారి అందరికీ బహిరంగంగా పెట్టమనండి. తెలంగాణ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండరబాయ్ నేను మాట్లాడతా అని చెప్పేసి బహిరంగంగా పెట్టమనండి. రైట్. మీ గురించి అంటే ఇందాకే మనం డిస్కస్ చేస్తాం, మీ గురించి ఇలాగా ఒక పర్సన్ కామెంట్ పెట్టాడు అని చెప్పేసి అని. అయితే ట్రోలర్స్కి కానీ లేకపోతే మీ గురించి నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి కానీ మీరు ఏం చెప్తారు? నెగిటివ్ కామెంట్స్ నేను ఒక పోస్ట్ పెట్టి, ఇప్పుడు నెగిటివ్గా పెట్టే వాళ్ళకి మనం సమాధానం చెప్పుకుంటా ఉంటే ఆ సమాధానాల దగ్గరే వాళ్ళకి ఇచ్చుకుంటా ఉన్నా కాడే మనం ఆగిపోతామండి. నేను ఒకటే క్లియర్గా నమ్ముతాను. నేను సెటిలర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, కాదనట్లేదు. నేను ప్రజలకి మంచి చేయాలి, నేను ప్రజల్లో ఉండాలి. నేను అంతకుముందు కూడా ఒక టీచర్గా కానీ, ఒక మీడియా పర్సన్గా కానీ, ఒక వ్యాపారరీత్యా కానీ నేను ఎప్పుడు ప్రజల్లోనే ఉంటున్నాను. ఎక్కువ ప్రజలకి అక్కడికి వచ్చిన తర్వాత కుత్బుల్లాపూర్ పద్మక్క ఎవరని అంటే ఇంత పిల్లోడు కూడా ఈ పలానా సైడ్ అని చెప్పేస్తారు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి వస్తానండి? చంద్రబాబు నాయుడు ఎవరండి? ఎక్కడ ఉంటున్నాడండి? చంద్రబాబు నాయుడిని ప్రతి క్షణం తలుచుకుంటున్నాడు కదండి గురువు గారు, నా గురువు గారు, నా శిష్యుడు అని చెప్పేసి. అంటే సెటిలర్సా ఇంకొకళ్ళ కాదు. నేను ప్రాణం పెట్టేది తెలంగాణకి. నాకు ఓటు వచ్చింది తెలంగాణలో. ఓటు అనే ఆయుధం నేను తీసుకుంది తెలంగాణలో. తెలంగాణ గురించి ఎందాకైనా కొట్లాడగలిగి నా ప్రాణం ఉన్నంత వరకు, కేసీఆర్ ఈ గడ్డ మీద ఉన్నంత వరకు తెలంగాణ అనేది నా ప్రాణం. తెలిసిన ఎవరైనా మాట్లాడతారు. ఇప్పుడు ఒక కామెంట్ పెట్టడంలో ఏముంది? ఆయనకి మనం ఇచ్చుకుంటా సమాధానాలు కూర్చొని మనం అక్కడే ఆగిపోవాలి. మనం చేయాల్సిన పని చాలా ఉన్నప్పుడు మనం అక్కడ ఆగిపోవాల్సిన అవసరం లేదు కదా. మాట్లాడేవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, మాట్లాడివ్వండి. ఇప్పుడు వాస్తవాలుగా తీసుకునే గట్స్ నాకు ఉన్నాయి, నాకేమి ఇబ్బంది లేదు. వాళ్ళకి నేను సమాధానం చెప్పలేనప్పుడు కదా మనం ఆగిపోవాలి అక్కడ. ఏదైనా మాట్లాడాలనుకుంటున్నప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. నాకు ఏమైనా ఇబ్బంది ఉంది, ఇప్పుడు మీతో ఇబ్బంది ఉంది, మీ దగ్గరికి వచ్చి మాట్లాడే గట్స్ నాకు ఉన్నాయి. నేను నా ప్రజలకి ఏమైనా చెప్పుకుంటే నేను చేయగలుగుతాను అని నేను చేసి చూపించే గట్స్ నా దగ్గర ఉన్నాయి. అలాంటప్పుడు ఇవన్నీ ఇక చవాకులు పేలుతూ ఉంటే కేసీఆర్ గారినే అసలు నువ్వు ఇక్కడ కాదు, నువ్వు తెలంగాణ వాదివి కాదు అని మాట్లాడుతున్నారు. అవన్నీ కామన్, అవన్నీ నడుస్తూ ఉంటే మనం చూస్తూ ఉండాలి, మన పని మనం చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్. ఇది బండ్ల గణేష్ మాట్లాడుతున్నాడు కదా, రేవంత్ రెడ్డి పెద్ద వేదాంతి, ఈడొక పెద్ద సిద్ధాంతి. మరి ఇప్పుడు ఒక ప్రజలు ఎన్నుకున్న నాయకుల్ని, ఒక మంత్రిని, ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయడం రాని చిల్లర నా కొడుకులు గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. అట్లాంటి వాళ్ళ గురించి అనవసరం. అయితే మీరు తీసుకొచ్చారు కాబట్టి టాపిక్, మొన్నటి దాకా కూడా బండ్ల గణేష్ అనే పర్సన్ సినిమా ప్రొడ్యూసర్, సినిమా యాక్టర్, రాత్రి ఎట్లా అయ్యిందో జనాలకు అందరికీ తెలుసు. అయితే థింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్కి విపరీతంగా సపోర్ట్ చేసిన వ్యక్తి, కట్ చేస్తే ఆంధ్ర పాలిటిక్స్ వదిలేసి వచ్చిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణ మీద పడి సొంత ప్రాబల్యం. ఓకే, ఇప్పుడు అదే అంటున్నాను, నేను పార్టీ గురించి. ఆయన సెట్లరా, తెలంగాణ వాద, అసలు ఆయన ఎవరు మీకేనా తెలుసా? బండ్ల గణేష్ గురించి ఒక గంట 10 నిమిషాలు మాట్లాడుకుంటే అయ్యేది కాదు. అంత పెద్ద చరిత్ర ఉంది. ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయడు, ఆడవాళ్ళని అమ్మబూతులు తిడతాడు. నిన్నగాక మొన్న వీడియో కూడా చూసుంటారు. ఆవిడ కూడా రెంటింట్లో ఉండే బతుకు అవునవును ఇప్పుడు అప్స్టేర్లోకి ఎలా వెళ్ళింది అయింది. అవును, రాత్రి మనము ఒక అప్స్టేర్కి వెళ్ళాము అని అంటే మన బతికేంటి అనేది వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా. అవును, ఒకేళ్ళు మనకు చూపిస్తుంటే ఒకేళ్ళు ఎదుటోళ్ళు చూపిస్తుంటే 4 ఏళ్ళు మనకి చూపిస్తూ ఉంటాయి కదా. ఉంటాడు ఇక్కడ, మాట్లాడతాడు ఆంధ్ర వాళ్ళ గురించి. మొన్నటిదాకా ఓ ఓ ఓ అని చెప్పేసి గ్లాస్ని ఎత్తాడు. ఇప్పుడు ఏదో సొంత ప్రాబల్యం ఉన్నట్టుంది, ఏదో ఆశిస్తున్నట్టున్నాడు. అందుకనే రేవంత్ రెడ్డిని వేదాంతి అంటున్నాడు. అందుకే ఇది ఒక పెద్ద సిద్ధాంతి మరి.
ఓకే. అట్లా ఆడవాళ్ళకి విలువ ఇవ్వని ఏ నా కొడుకుల్ని కూడా తెలంగాణ ఆశించదు. ఇప్పుడు ఆయన అంత గొంతు చించుకొని అరుస్తున్నా కానీ మరి బండ్ల గణేష్ని అమ్మబూతులు ఎందుకు తిడుతున్నారు? వాస్తవాలు ఒప్పుకోవాలి కదా. అవును. మరి మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు రోజా మేడంని కూడా, రోజా అక్క ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తుందో అందరికీ తెలుసు. అవును అవును. మా ఆమెనే నువ్వు పులుసు కాసుకో, రాత్రిపూట పులుసు పెట్టి ఒక మంత్రి స్థాయి ఈయనకి ఏమైనా చెయ్యాలి అంటే ఎంతసేపు పడుతుందండి? ఇప్పుడు ఈ మాట్లాడిన మాటల్ని వాళ్ళు కనుక తీసుకుంటే ఎంతసేపు పడుతుంది ఈయన బతుకు చాప్టర్ క్లోజ్ అవ్వడానికి? అట్లని మాట్లాడొద్దు కదా. నిజంగా ఒక సబ్జెక్ట్ ఉండాలి. రేవంత్ రెడ్డి మాట్లాడిన దాని మీద మనం ఎంత సబ్జెక్టుగా మాట్లాడుతున్నామో అంతే సబ్జెక్టుగా మాట్లాడితే అది హర్షించదగ్గ విషయం. అవును. నువ్వు పులుసు కాసుకో, రాత్రుల పూట నువ్వు అలగొట్టు, ఇట్లాంటి మాటలు చాలా చాలా అంటే చాలా. అదే అంటున్నాను, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక రండా మాట్లాడుతున్న మాటలు వీళ్ళకి అట్లా మాట్లాడడం అలవాటు చేసేసినాయి. ఆ మాట విధానంలోనే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటున్నారు, అట్లా వాళ్ళకి అలవాటు చేసుకుంటున్నారు అట్లా. కానీ అది చాలా హేయము, చాలా అసహ్యకరమైన, జనాలలోనే అసహ్యం వచ్చేసి చూస్తూ ఉండండి. ప్రతిపక్షంలో రావటం కాదు, జనాలలోనే అసహ్యం వచ్చేసి వీళ్ళని కడిగించుకొని రోడ్ల మీద తిరగలేని పరిస్థితులు అయితే 100% ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మీ ద్వారా యూట్యూబ్ ఛానల్స్ని ఏదో మాట్లాడి బ్రోకరేజ్ చేసుకోమన్నారు కదా. అదే యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను చెప్తున్నాను, రేవంత్ రెడ్డి నువ్వు గనక అన్నావు కదా, కేటీఆర్ నువ్వు మగాడివైతే ఒక్కటన్నా లోక్సభ స్థానాలు తెచ్చుకో చూపించని చెప్పావు కదా. ఒక్కటన్నా లోక్సభ స్థానాలు ఎక్కువ తీసుకొచ్చుకొని వాళ్ళు కంపల్సరీ చూపిస్తారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అంతా మంచి కోరుకుంటున్నారు. నువ్వు చేసే ఈ దరిద్రమైన పరిపాలన వద్దనుకొని 100% ఎక్కువే వస్తాయి. మేము ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మళ్ళా ఇదే యూట్యూబ్ ఛానల్స్ దగ్గరకు వచ్చి నీకు చీర గాజులు పంపిస్తాం రండా, కట్టుకోవడానికి సిద్ధం ఉంటుంది. 100% మా సవాల్ నువ్వు తీసుకో. తెలంగాణ ఆడబిడ్డలను అంత వందన పెట్టుకొని అంత అసహ్యంగా మాట్లాడిన ఎర్రి సన్నాసి ఇక తిట్టాలి అని అంటే నిజంగా అండి ఇట్లా వచ్చేస్తుంది ఆవేశం. ఇప్పుడు ఆమె అంటాం కాదు, ఎవరినో ఏదో 4 రోజులకే 40 రోజులకే 60 రోజులకే ఇంకా రాలేదు, ఇంకా 100 రోజులు అవ్వలేదు, మా పరిపాలన చాలా ఉంది చూసుకోండి, ఇంకా ఆక్రోశము. ఎవరు ఆక్రోశపడట్లేదు. ఎవరు వీళ్ళకి ఫ్రస్ట్రేషను ఎంతసేపు, ఎవడన్నా వచ్చేస్తాడేమో, ఎవడన్నా పడేసేస్తాడేమో, మేము చేయలేమేమో. నీ పెత్తనమే ఇక్కడ ఏడవలేదు. ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఉందంటే స్వతహాగా వాళ్ళ ఆలోచనలు, ప్రజలకు ఏం చెయ్యాలి, మనం ఏంటి అన్న ఆలోచనలో ఉంటుంది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డిది ఏముందని ఎగిరెగిరి పడుతున్నాడు? అవును కదా. నువ్వు ఏమైనా చెయ్యాలి అని అంటే చలో ఢిల్లీ. నీ పక్కన వాళ్ళు ఏదన్నా మాట్లాడుకుంటే ఇద్దరు తగదులు తీర్చుకోవాలంటే చలో ఢిల్లీ. 6 గ్యారెంటీల మీద ఏమైనా చేంజ్ చేయాలి అంటే చలో ఢిల్లీ. నెలకి 20 రోజులు నువ్వు ఢిల్లీనే పోతా అంటే ఇక్కడ ఓడబడిసేది ఏముంది, ఏడ్చేది ఏముంది? ఆ మాట్లాడిన చింతకు కూడా అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ వాళ్ళ చేతుల్లోనే వాళ్ళ జీవితాలు లేవు. వాళ్ళ జీవితాలు లేనప్పుడు వాళ్ళేం మాట్లాడతారు? 6 గ్యారెంటీలు కాదు కదా, దాంట్లో 1/2 గ్యారెంటీ కూడా వాళ్ళు సక్రమంగా చేయరు. ఏదో ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అనేది ఎంతవరకు అంతవరకే అవసరం తప్పితే అనవసరమైన అవసరం లాగా తయారైంది ఈ రోజుల్లో తెలంగాణలో. నిజంగా వాస్తవం అది. అదే ఏ పెట్రోల్ ధర తగ్గించడమో, వీళ్ళు వాగారు కదా, వీళ్ళు మాట్లాడారు కదా, పెట్రోల్ ఇది కేసీఆర్ అంతా చేస్తున్నాడు, కేసీఆర్ ఎంత వేస్తున్నాడు అని చెప్పేసి. పెట్రోల్ మీద తగ్గించాల్సింది అంత చేతనైన వాళ్ళు అయితే. వీళ్ళ బతికిలో వీళ్ళ చేతుల్లో లేనప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు మగాడి తెలంగాణ తీసుకొచ్చినప్పుడే ఎవరు మగతనం ఏంటో తెలిసిపోయింది. ఈ అదేంటి అనేది అది కట్ చేసుకుంటారో డైరెక్ట్ వేసుకుంటారో వేసుకోండి, ఏదైతే అదైంది. కానీ వేస్ట్ మాటలు వద్దండి. ఒక మనిషి యొక్క మనస్తత్వాన్ని, మనసుని బాధ పెట్టే అర్హత ఎవరికీ లేదు. నువ్వు మాట్లాడు, ఆ రైట్ నీకు ఉంది, కానీ ఎంతమంది మనసులు బాధ పెడుతున్నాడు అతను అట్లా మాట్లాడి.